అంతర్జాతీయ సముద్ర జలాల్లో భారత నౌకాదళం అసాధారణమైన ప్రమాదకరమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఒక ముడి చమురు ట్యాంకర్ ఇంధన ట్యాంకులో చిక్కుకున్న పేలని క్షిపణి భాగాన్ని చాకచక్యంగా వెలికితీసి సురక్షిత ప్రాంతానికి తరలించింది. గత నెల 26న మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఒలింపిక్ లైఫ్ అనే చమురు రవాణా నౌక యుఏఈలోని ఫుజైరా నుంచి కేరళలోని కొచ్చికి వస్తుండగా ఒమన్ తీరానికి సమీపంలో దానిపై ఒక క్షిపణి దాడి జరిగింది. క్షిపణి నౌకను బలంగా ఢీకొట్టి లోపలికి దూసుకు వెళ్లినప్పటికీ అది పేలలేదు. ఆ పేలని క్షిపణి భాగం నౌకలోని ఇంధన ట్యాంకు లోపల ఇరుక్కుపోయి ఉందని గమనించిన సిబ్బంది కొచ్చి తీరం చేరుకున్నాక భారత నౌకాదళాన్ని అత్యవసర సహాయం కోరారు. ఆ నౌకలో ఒక్కరు కూడా భారతీయ పౌరులు లేనప్పటికీ మానవతా దృక్పథంతో సముద్ర భద్రతను కాపాడేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఏమాత్రం తేడా వచ్చినా భారీ పేలుడు సంభవించి నౌకతో పాటు కొచ్చి పోర్టు పరిసర ప్రాంతాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ సాహసం చేసింది. నేవీ ఈఓడి బృందం అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించి దశలవారీగా ఆపరేషన్ చేపట్టింది. మొదట క్షిపణికి ఉన్న డెటోనేషన్ మెకానిజంను నిలిపివేశారు. ఆ తర్వాత అత్యంత జాగ్రత్తగా వార్హెడ్ను దానికి సంబంధించిన శిథిలాలను ఇంధన ట్యాంకు నుంచి బయటకు తీశారు.